ఓన్లీ మన తెలుగు స్టేట్స్లోనే 150 crores దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసి RRR మూవీ. ఈ మూవీ ఫస్ట్ టైం 150 crores ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది. ఫస్ట్ టైం ఒక తెలుగు టాప్ స్టార్స్ రామ్ చరణ్ గారు అండ్ ఎన్టీఆర్ గారు ఒకే ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు స్టార్ హీరోస్ చేయడం, అందులోనూ రాజమౌళి గారు డైరెక్ట్ చేయడంతో ఈ మూవీకి ఉన్న బజ్ అలాంటిది. అండ్ దానికి తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది. దీని తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ ప్రభాస్ గారి కల్కి 2898 AD మూవీ. ఇది కూడా భారీగానే చేసుకుంది. అండ్ ఈ మూవీకి విజువల్స్ కావచ్చు అండ్ మూవీకి ఉన్న కేపబిలిటీ కావచ్చు, దానికి ముందు ప్రభాస్ గారికి ఉన్న రేంజ్ కావచ్చు, మూవీ 150 crores ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకునే స్థాయికి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారి సలార్ మూవీ. ఆ మూవీ కూడా సేమ్ అలానే ప్రభాస్ గారి రేంజ్తో పాటు KGF లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాతకి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు చేయబోతున్న మూవీ కావడంతో ఆ మూవీపై కూడా భారీ అంచనాలే ఉండే, అందుకు అంత మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే చేసుకుంది. దాని తర్వాతకి పుష్ప మూవీ. అల్లు అర్జున్ గారిని టాలీవుడ్ సౌత్తో పాటు ఆయనని నేషనల్ స్టార్గా చేసిన మూవీ పుష్ప. అండ్ అంతేకాదు ఫర్ ది ఫస్ట్ టైం మన తెలుగు హీరోస్లో ఒకరికి నేషనల్ అవార్డు వచ్చింది కూడా పుష్ప మూవీతోనే. అది అల్లు అర్జున్ గారే సాధించారు. అండ్ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 150 crores అయితే కొల్లగొట్టింది. దీని తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు మూవీ. ఇది కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ 150 crores అయితే చేసింది. ఫస్ట్ ఈ మూవీపై చాలా నెగిటివిటీ అయితే వచ్చింది, కానీ ఒక్కసారి ఆ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ మూవీకి బజ్ చాలా మంచిగా రావడంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ మూవీ కొనడానికి ఎగబడ్డారు. అండ్ దానితో ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఈ మూవీపై చాలా మంచి హోప్స్ కూడా ఉన్నాయి. చూడాలి ఎంతవరకు హిట్ అవుతుంది అనేది. మీకు వీటిలో ఇష్టమైన మూవీ ఏదో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.